వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యక్తి అతని దగ్గర రుణం తీసుకున్న కొందరు మహిళల మీద కన్నేశాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఇల్లు కట్టుకోవడానికి ఆ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేసింది. ఆ మహిళకు డబ్బులిచ్చిన వ్యక్తి వడ్డీకి బదులు ఆమె దగ్గర అన్నీ తీసుకున్నాడు. వారంలో 2 రోజులు ఆమెతో ఎంజాయ్ చేస్తూ వడ్డీ డబ్బులకు బదులుగా ఆమె దగ్గర A to Z వసూలు చేసుకుని ఎంజాయ్ చేశాడు. అయితే అక్కడే ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి. నేను నీకు ఇంతకాలం స్వర్గం చూపించారని, అసలు వడ్డీ చక్రవడ్డీతో పాటు నీకు ఎంతో ఇచ్చేశానని, ఇప్పుడు అసలు ఇవ్వాలని ఎలా అడుగుతావంటూ ప్రియుణ్ణి ఆ మహిళ ప్రశ్నించింది. ఒసేయ్ నీ అంకమ్మ, ఇంతకాలం ఫ్రీగా వచ్చిందని ఎంజాయ్ చేస్తే నువ్విలా రివర్స్ అవుతావా అంటూ వడ్డీ వ్యాపారి షాక్ తిన్నాడు. కథ అక్కడ్నుంచి అనేక మలుపులు తిరగడం, ఆ మహిళ హత్యకు గురై అటవీ ప్రాంతంలో ఓ సంచిలో కుళ్లిపోయిన శవమై కనిపించడం కలకలం రేపింది. తమిళనాడులోని మదురైలో తమిళ సెల్వి, రాజన్ దంపతులు నివాసం ఉండేవాళ్లు. అనారోగ్యంతో రాజన్ 2 సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త రాజన్ చనిపోవడంతో అప్పట్నుంచి తమిళ సెల్వి ఒంటరిగా నివాసముంటుంది. ఇదే సమయంలో సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్న తమిళ సెల్వికి కొంచెం డబ్బులు అవసరమయ్యాయి. మదురై సమీపంలోని వడిపట్టి ప్రాంతంలో ఆపరేటర్గా పనిచేస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్న లక్ష్మణన్ తమిళ సెల్వికి పరిచయమయ్యాడు. తాను ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని, నెలనెలా వడ్డీ చెల్లిస్తానని తమిళ సెల్వి వడ్డీ వ్యాపారి లక్ష్మణ్కు చెప్పింది. తమిళ సెల్వికి అతను 80,000 అప్పుగా ఇచ్చాడు. తమిళ సెల్వి లక్ష్మణన్ పరిచయం చనువుగా మారింది. నీకు వడ్డీ ఎందుకు, నీకు కావలసినప్పుడు ఫుల్ మీల్స్ ఇస్తాను వచ్చేయంటూ తమిళ సెల్వి వడ్డీ వ్యాపారి లక్ష్మణన్ను ముగ్గులోకి దింపింది. తర్వాత భర్త లేని తమిళ సెల్వితో లక్ష్మణన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని నెలలకు వడ్డీ డబ్బులు తీసుకోవడం మానేసిన లక్ష్మణన్ ఆమెతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగానే ఇంట్లో చికెన్, మటన్ కావలసిన వంటలు చేసుకుని వడిపట్టి ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి వెళ్తున్న లక్ష్మణన్, అతని ప్రియురాలు తమిళ సెల్వి మద్యం సేవించి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. చాలా కాలంగా వీళ్లు అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వడ్డీ వ్యాపారి లక్ష్మణన్కు తమిళ సెల్వి అంటే మోజు తీరిపోయిందో ఏమో తెలియదుగాని తన దగ్గర తీసుకున్న అసలు 80,000 తిరిగివ్వాలని ప్రియురాలు తమిళ సెల్వికి చెప్పాడు. నీకు ఇన్ని నెలల నుంచి పడక సుఖం అందిస్తున్నానని, ఆ లెక్కన ఎత్తుకుంటే నీకు వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించారని, నువ్వు వేసినట్లు నేను లెక్కలు వేస్తే నువ్వే నాకు బాకీ ఉన్నావని తమిళ సెల్వి ఎదురుతిరిగింది. ఇంతకాలం తనకు ఫ్రీగా చిక్కిందని తమిళ సెల్వితో ఎంజాయ్ చేస్తే ఇప్పుడు నా అసలు 80,000కు ఊన వచ్చిందని, ఎలాగైనా ఆ డబ్బులు వసూలు చేసుకోవాలని లక్ష్మణన్ ప్లాన్ వేశాడు. అయితే తాను డబ్బులు ఇవ్వనని, తన దగ్గర డబ్బు లేదని తమిళ సెల్వి ఆమె ప్రియుడు లక్ష్మణన్కు తేల్చి చెప్పింది. ప్రియురాలు తమిళ సెల్వి దెబ్బతో ఇంతకాలం ఫ్రీగా ఎంజాయ్ చేసిన లక్ష్మణన్కు మైండ్ బ్లాంక్ అయింది. వారం రోజుల క్రితం ప్రియురాలు తమిళ సెల్విని నమ్మించి ఆమెను పిలుచుకొని ఎప్పుడూ వెళ్లే అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. తర్వాత లక్ష్మణన్, తమిళ సెల్వి పీకల దాకా మద్యం సేవించి 2 గంటల పాటు ఏకాంతంగా ఎంజాయ్ చేశారు. తర్వాత తన డబ్బులు ఎప్పుడు ఇస్తావని లక్ష్మణన్ ప్రియురాలతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో లక్ష్మణన్ వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని ప్రియురాలు తమిళ సెల్వి గొంతు కోసి చంపేశాడు. తమిళ సెల్వి శవాన్ని సంచిలో కట్టేసిన ఆమె ప్రియుడు మూటను అటవీ ప్రాంతంలోని ఓ గుంతలో విసిరేసి పరారయ్యాడు. వారం రోజుల తర్వాత శవం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మొదట్లో హత్యకు గురైన మహిళ వివరాలు పోలీసులకు చిక్కలేదు. శవం మీద ఉన్న మచ్చలు, కొన్ని ఆధారాల ద్వారా హత్యకు గురైంది తమిళ సెల్వి అని వెలుగు చూసింది. పోలీసులు తమిళ సెల్వి మొబైల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తే వడ్డీ వ్యాపారి లక్ష్మణన్ అసలు బండారం బయటపడింది. ప్రియురాలిని హత్య చేసిన వడ్డీ వ్యాపారి లక్ష్మణన్ ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఇక ఇదిలా ఉంటే ఎస్ఐ చేతిలో వంచనకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పామిడి మండలం గురుమాంజనేయ కొట్టాలకు చెందిన రమావత్ విజయ్ కుమార్ నాయక్ తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈయన అనంతపురానికి చెందిన భారతిని ప్రేమించాడు. అయితే పెళ్లికి ససేమీరా అనడంతో ఆమె దిశ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. 9 నెలల క్రితం పెళ్లితో ఈ ప్రేమకథ సుఖాంతమైంది. అయితే విజయ్ కుమార్ తన స్వగ్రామానికి చెందిన తిరుపాల్ నాయక్ కుమార్తె సరస్వతితోనూ ప్రేమాయణం జరిపాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. 2 రోజుల క్రితం సరస్వతి జీఏ కొట్టాలలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్ కుమార్పై పామిడి సీఐ ఎం ఈరన్న కేసు నమోదు చేశారు. విజయ్ కుమార్ ఎస్ఐ కాకముందు గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఓ మహిళా కానిస్టేబుల్ను ప్రేమ పేరుతో వంచినట్లు సమాచారం.